నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. మాజీ మంత్రి ఆర్కే రోజా అవినీతి చిట్టా బద్దలు కాబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి సమాచారం వస్తోంది. ముఖ్యంగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళు చేసిందేంటో క్లియర్గా మీకు ఒక 2-3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా చేయటం, క్రీడా స్ఫూర్తిని నింపటం, అంటే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో యువత దేహదారుఢ్యాన్ని పెంచడం, అంటే ఫిజికల్గా ఫిట్నెస్ తీసుకురావటం, మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో క్రీడల్లో మెరుగ్గా రాణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీయటం, ఇది ఆడుదాం ఆంధ్ర యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. అయితే ఈ లక్ష్యం దిశగా కార్యక్రమం నడవలేదండి. కేవలం టీవీల్లో పేపర్లలో ప్రచార ఆర్భాటాలు చేశారు తప్పించి నిజమైనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం జరగలేదని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ స్కామ్కి సంబంధించిన కొత్త సమాచారం బయటకు వస్తుంది. ఈరోజు అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి కూడా సమాధానం ఇచ్చారు. అసలు ఈ కార్యక్రమం పూర్తిగా యువతకు ఏదైతే లక్ష్యంతో స్టార్ట్ చేశారో పూర్తిగా నీరుగార్చే విధంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 120 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు, కానీ మేము లోతుగా ఇందులో పరిశీలన చేస్తే సభలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడింది కొన్ని రికార్డ్స్ తెప్పించుకొని చూస్తే 400 కోట్ల రూపాయల మేర ఇందులో స్కామ్ జరిగిందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా స్పందించారు. తక్షణమే మేము విచారణ జరిపిస్తాం, 45 రోజుల్లోనే నివేదిక తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్కామ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించారండి. అయితే చాలా చోట్ల ఈ క్రీడలు నిర్వహించడానికి టీమ్స్ ఉంటాయి కదా, నిజమైన క్రీడాకారులు చాలా చోట్ల లేరంట. కొంతమంది వాలంటీర్ల చేత రిజిస్ట్రేషన్లు చేపించి క్రీడాకారులుగా చూపించారంట. తర్వాత వాలంటీర్లతో పాటు వైసీపీ కార్యకర్తలతో కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేసి ఇప్పుడు క్రీడలు ఆడాలంటే క్రీడా పరికరాలు కావాలి. ఆ క్రీడా పరికరాలను కూడా అత్యంత నాసిరకమైనటువంటి పరికరాలను తీసుకొచ్చారు. నేను ఉదాహరణకు చెప్తున్నాను, 70 కోట్ల రూపాయలు ఈ క్రీడా పరికరాల కోసం కేటాయిస్తే అందులో 50 కోట్ల రూపాయలు దోచేశారంట. క్రీడా పరికరాలు అంటే ఏముంటాయి? ఒక క్రీడాకారుడికి కావాల్సినవేంటి? జెర్సీ అంటే వేసుకునే దుస్తుల దగ్గర నుంచి, క్యాప్ దగ్గర నుంచి, ఆడుకునే బాల్స్ కావచ్చు, బ్యాట్లు కావచ్చు, వికెట్లు కావచ్చు, నెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత నాసిరకంగా తీసుకొచ్చారు. ఒక్కసారి ఆడితేనే ఒక అరగంట సేపు ఏదైనా ఆడితే ఆ బ్యాట్లు విరిగిపోయాయంట. అంత నాసిరకమైనటువంటి క్రీడా పరికరాలను కూడా తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు దోచేశారు. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా అందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడినట్టుగా ఏర్పడి వీళ్ళందరూ కూడా అనుకుని ఈ స్కామ్ చేశారు. 100 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగిందని చెప్పి పేపర్లో కనిపిస్తుంది, కానీ ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంకొకటి క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఆ క్రీడాకారుల కోసం ఏదైతే భోజన సౌకర్యాలు ఉంటాయో ఆటలు ఆడే సమయంలో స్నాక్స్ కావచ్చు, భోజనం కావచ్చు, వీటిలో కూడా కోట్ల రూపాయలు దోచేశారంట. వీటి కోసం ఖర్చు పెట్టేదేమో లక్షల రూపాయలే, కానీ వీళ్ళు దోచేసేది మాత్రం కోట్ల రూపాయలు. పేపర్లో కోట్లు చూపిస్తారు, ఖర్చు పెట్టేది లక్షలు. ఆ చూపించే వాటిలో సగానికి సగం దోచేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది క్రీడా సంఘాలు కావచ్చు, సీనియర్ క్రీడాకారులు కావచ్చు, ఈ కార్యక్రమం సజావుగా జరగలేదు, సరైన పద్ధతిలో జరగలేదు, పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి సిఐడికి నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేశారండి. కానీ అంత వేగంగా దర్యాప్తు జరగల. ప్రస్తుతం అసెంబ్లీలో దీని మీద చర్చ వచ్చిన నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తాం, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షిస్తామని చెప్తున్నారు. నిజంగా ఎంత దారుణం అండి. ఆడుదాం ఆంధ్ర పేరు బాగుంది, కానీ ఆ కార్యక్రమ నిర్వహణ చూసారా, కోట్ల రూపాయలు దోచేశారు. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏ ఏజెన్సీకి టెండర్ ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు టెండర్ ఇచ్చారు, అసలు ఎన్ని పరికరాలు తెప్పించారు, అవి పూర్తి స్థాయిలో క్రీడాకారులకు ఆ పరికరాలు అందినీయలేవా, నాణ్యత ఏ మేరకు ఉంది, వీటన్నిటి నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే అంటే కనుక సో డెఫినెట్గా లోతైనటువంటి దర్యాప్తు అవసరమని చెప్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు దీని మీదే మాట్లాడారు. సంబంధిత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఒక నెల 45 రోజుల్లో, అంటే 30 రోజుల్లో లేదంటే 45 రోజుల్లో విచారణ చేసి
మొత్తం నిగ్గు తేలుస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి దాంట్లో అవినీతి జరిగిందండి. గత ప్రభుత్వం చూసుకుంటే ప్రతి దాంట్లో దర్యాప్తు చేస్తే, విచారణ చేస్తే విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా? కానీ 100 కోట్లు 120 కోట్ల ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ లోతుగా దర్యాప్తు చేస్తే 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట. ఇవన్నీ బయటికి రావాలని చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం కూటమి ప్రభుత్వం వచ్చిందో చూస్తూ ఉన్నాం. కేవలం బూతులు మాట్లాడిన వాళ్ళు, బూత్ రాజకీయాలు చేసిన వాళ్ళు, ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళు, దీని మీదే జరిగింది. ఈ రౌడీల మీద, బూత్ రాజకీయాలు మాట్లాడిన నాయకుల మీదే ఇప్పుడు అరెస్టులు జరిగినాయి. కానీ అవినీతికి సంబంధించి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా దర్యాప్తు జరగలేదు, అరెస్టు జరగలేదు. మొట్టమొదటి అరెస్టు రోజాదే కాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు తమ సొంతానికి వాడేసుకున్నారు రోజా గారు, ఆమెకు సహకరించినటువంటి అధికారులు అని చెప్తూ ఉన్నారు. మరి పక్కదారి పట్టించేసే కోట్ల రూపాయలు స్థలాలు కొన్నారా, లేదంటే బిల్డింగులు కట్టుకున్నారా, కార్లు కొన్నారా, ఇవన్నీ కూడా వెలికి తీయాలని చెప్పి చాలామంది ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అవినీతిని ఈ కూటమి ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వాస్తవంగా ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారనేది విచారణ చేసిన తర్వాత, ఆ నివేదిక వచ్చిన తర్వాత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి అవినీతికి పాల్పడ్డారని మీరు కూడా భావిస్తున్నారా? లేదంటే కూటమి ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపులో భాగంగా ఇది జరుగుతుందని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.